ఆదిలాబాద్ జిల్లాలో బల్దియా రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ చైర్మన్ జహీర్ రంజనీపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 33 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్ వినతి పత్రం అందజేశారు కలెక్టర్కి. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన రంజనీకి అక్కడ చుక్కెదురైంది. మరో 24 గంటల్లో జరగనున్న ఆర్డీఓ సమక్షంలో జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిపి బీఆర్ఎస్ 34 మంది మద్దతు కావాలి. ఈ అవిశ్వాసాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్నలు సీరియస్ గా తీసుకున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 35 మంది మద్దతు అవసరం కాగా అవిశ్వాసం వీగేలా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బల్దియా రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ చైర్మన్ జహీర్ రంజనీపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 33 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన రంజనీకి అక్కడ చుక్కెదురైంది. మరో 24 గంటల్లో జరగనున్న ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిసి బీఆర్ఎస్ 34 మంది మద్దతు పలికారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్నలు సీరియస్ గా తీసుకున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 35 మంది మద్దతు అవసరం కాగా అవిశ్వాసం వీగేలా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్. ఆశా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి రంజానీ ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ చేరడంతో అయితే అతనిపై అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టారు కౌన్సిలర్. అయితే ఓవరాల్ గా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 49 మంది కౌన్సిలర్లు ఉండగా 33 మంది కౌన్సిలర్లు అయితే సంతకాలు చేసి ఇటు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అయితే రంజానీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు నుంచి కూడా ఆయనకు చుక్కెదురు కావడంతో అయితే రేపు ఉదయం 11 గంటలకు అయితే అవిశ్వాస తీర్మాన సమావేశం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు జారిపోకుండా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ చెందినటువంటి కౌన్సిలర్లు అయితే క్యాంపులకు వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మున్సిపల్ అవిశ్వాసంలో బిగిపోయే దిశగా అయితే అడుగులు వేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లను కూడా క్యాంపుకు పంపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఇటు ఓవరాల్ గా 49 మందిలో 33 మంది కౌన్సిలర్లు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ సంబంధించి 13 కౌన్సిలర్లు ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించి 3 కౌన్సిలర్స్ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి మొత్తం 50 ఓట్లు పోలవుతుండగా 1/3 మెజార్టీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 35 మంది మద్దతు అయితే అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి 33 కౌన్సిలర్లతో పాటు ఎక్స్-అఫీషియో ఓటు తోటి 34 ఓట్లు అయితే కూడా మద్దతు కూడా కట్టుకున్నప్పటికీ కూడా ఇంకొక కౌన్సిలర్ కు సంబంధించి అయితే ఓటు వీరికి మద్దతు అయితే అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గే దిశగానైతే ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఇటు పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లని తమకు మద్దతు ఇచ్చేట్టుగానైతే ఇరువురు నేతలు కూడా ఇప్పటికే మంతనాలు కూడా జరిపినట్టుగానైతే ఇటు వార్తలైతే చక్కర్లు ఉన్నాయి. అంతేకాకుండా అవిశ్వాసం వీగేగా దిశగానైతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కంది శ్రీనివాస్ కూడా పావులు కలుపుతున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ చెందినటువంటి కొంతమంది నేతలతోటి కూడా ఆయనకు టచ్ లోకి వెళ్లారు. గత 4 రోజుల క్రితం బీజేపీకి చెందినటువంటి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ చేరడంతో అయితే ఆదిలాబాద్ లో రగడనైతే కొనసాగింది. ఇటు పోలీసులకి బీజేపీ నేతల మధ్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తున్నటువంటి బీజేపీ నేతల్ని అడ్డుకోవడం, పోలీసులకు బీజేపీ నేతల మధ్యలో వాగ్వివాదం జరిగిన నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గంట సేపటికే మళ్ళీ ఆ బీజేపీ కౌన్సిలర్ అయితే
బీజేపీ పార్టీలో చేరిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీనితో ఆదిలాబాద్ కు బలియాకు సంబంధించి అయితే రాజకీయాలు అయితే ఈటకాయి. రేపు ఉదయం ఆర్టీఓ సమక్షంలో అయితే అవిశ్వాస సమావేశం అయితే జరగనుంది. మరి ఇటు ఈ ముగ్గురు నేతలు కూడా ఈ ఏదైతే ఈ బల్యాన్ని దక్కించుకోవడానికి నెగ్గడానికి ఇటు మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రయత్నాలు చేస్తుండగా అవిశ్వాసం వీగేలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితే పావులు జరుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అవిశ్వాసం వీగుతుందా నెగ్గుతుందా అనేది మరికొన్ని గంటల్లో అయితే తేలనుంది ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.